F2 Food and Fun. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు F2 మళ్ళీ మొదలైంది. స్పర్శ, నేను ఇప్పుడు దాకా నీ కోసం ఏం తెలుసుకోలేదు, నువ్వు నా కోసం ఏమీ తెలుసుకోలేదు. సో అందుకే ఇప్పుడు ఈ గేమ్ పెట్టాను. ఇది గేమ్ ఏంటంటే స్పిన్ ద బాటిల్. నేను ఇప్పుడు ఇది ఇలా రొటేట్ చేస్తాను. ఇక్కడ ఆగింది ఎగ్జాంపుల్. ఇది తినడం నీకు ఇష్టం లేదు, అప్పుడు నేను నీకు ఒక టాస్క్ ఇస్తాను. డేర్ అవ్వచ్చు లేదా క్వశ్చన్ అవ్వచ్చు, అది చెప్పాలి లేదా నువ్వు ఇది తినాలి. సో ఐటమ్స్ ఏమున్నాయంటే, ఒకటి పన్నీర్ పులావ్ అండ్ చికెన్ పులావ్, అండ్ రా మీట్, ఆనియన్స్, నింబు అండ్ జాస్మిన్ టీ లీవ్స్ విత్ పెప్పర్. సరే, రెడీయా? రెడీ. ఫస్ట్ టర్న్ నీకే. ఓకే. నింబు తినేస్తావా? పిండుకోవడం కాదు, దాన్ని బాగా క్రష్ చేసి నవలేయాలి. అది కష్టం. అయితే మరి ఇచ్చిన టాస్క్ చెప్తావా? ఏంటో టాస్క్? టాస్క్ ఏంటంటే, నిమ్మకాయ నోట్లో పెట్టుకున్న మూవీ డైలాగ్ చెప్పు. మూవీ డైలాగ్ ఏంటి? నిమ్మకాయ తినేస్తే సరిపోతుంది. రెండో డైలాగులు, రెండే ఆప్షన్లు దా జై కదా. స్పర్శ బాగుంది కదా, అయితే నోట్లో పెట్టుకుని డైలాగ్ చెప్పు. పెట్టేసుకో, అది ఆ డైలాగ్ చెప్పు. ఒక్క ఛాన్స్ ఇస్తావా? ఇక్కడ పెట్టి చూసుకుంటా, చెప్పు. ఒక్క ఛాన్స్ ఇస్తావా? ఇక్కడ పెట్టుకొని చూసుకుంటా. నవ్వులది. చాలా చండోళంగా ఉంది. దీంతో మొత్తానికి ఒక నింబు తినిపించాను. ఇప్పుడు నా టర్న్. రా మీట్. మీట్ వచ్చింది. మీట్ కాదు, ఈ అమ్మాయి చూడలేదు, అది చూడలేదు. నేను చూడడం కావాలా, స్పర్శ చూడడం ఇప్పుడు కావాలా? ఏంటి, మీట్ వచ్చిందా? నువ్వు అది తినాలి. వెళ్తున్న అమ్మాయి మీట్ తినమంటే తింటాను. అంటే ఇప్పుడు నేను వద్దు కానీ అక్కడ వాళ్ళు కావాలా? ఆ అమ్మాయి ఎవరు అనుకుంటున్నావు? ఎవరు? తెలీదా? తెలీదు. నాకు తెలీదు. నన్ను ఇక్కడ పెట్టుకున్న అమ్మాయి అడిగితే చెప్తే ఈ అమ్మాయి అడిగితే చెప్తా. నేను చెప్పా కదా తిను. ఎందుకో చెప్పనా, మన ఇంట్లోని పెళ్ళైన తర్వాత ఒక మేడ్ ని పెట్టాలని చూస్తున్నాను. దానికోసం రెస్టారెంట్ కి వచ్చినాము. ఒకసారి పిలుద్దామా? ఇప్పుడు నేను మీట్ తినలేను. ఆ ఏంటి పనిష్మెంట్ ఏంటి చెప్పండి? తినడమే కావాలి నాకు. అలా అది తింటే నేను మళ్ళీ నీకు పెట్టలేను. నాకొద్దు. ఇప్పుడు వద్దు, తర్వాత నేను పెట్టాలి కదా. నేను అది ప్రాక్టీస్ చేస్తున్నాను. ఇప్పుడు ఇదే నా లిప్ అనుకుంది. నేను డైరెక్ట్ గా లిప్పే తింటాను కదా. వరస్ట్ గా ఉంటేనే టేస్టీగా ఉంటుంది. ఈ ఒక్క ముక్కతో పనిష్మెంట్ ఇచ్చండి, చేసేస్తా. ఎప్పుడు పువ్వులు వాటితోనే కాదు, ఈ వాటర్ బాటిల్ ని తన్ని వర్ణిస్తూ ప్రపోజ్ చేయి. ఈ వాటర్ బాటిల్ ఎందుకు ఇస్తున్నావో కూడా చెప్పి ప్రపోజ్ చేయి. బాగుంది. స్పర్శ, పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది. ఏంటో, నువ్వు పుట్టక ముందే నీ ప్రేమ పరిమళించింది నా దగ్గర. నేను పుట్టక ముందు నేను పుడుతున్నానని నీకెలా తెలుసు? నీకన్నా ఒక 2 రోజులు ముందే స్పర్శ నేను పుట్టింది. అవును, నేను పుడుతున్నానని నీకెలా తెలిసింది? ఎందుకంటే నా కోసం ఎవరో ఒకరు పుట్టే ఉంటారు. నీ కోసం ఎవరో ఒకరు పుట్టే ఉంటారని చిన్నప్పుడే నీకు జాతకాలు వేసి బొడ్డు కోసినప్పుడే మీ ఇంట్లో పేరు పెట్టి డేట్ ఆఫ్ బర్త్ రాసి పంచాంగం సృష్టించి నా కోసమే పెట్టారు. శుక్ర మహాదేవ్ శివదానం చేస్తున్న టైంలో లక్ష్మీ పార్వతి గెటప్ లో ఉన్న ఒక అమ్మాయి వస్తుందని. ఓ, లక్ష్మీ పార్వతి కాదు, మా అమ్మ పేరు విజయలక్ష్మి. నిన్ను లక్ష్మీ పార్వతి కింద డిసైడ్ చేస్తున్నా స్పర్శ. థ్యాంక్ యూ. నాది అందుకే మీ అమ్మ స్పర్శ అని పెట్టింది. ఏదైనా మా అత్తమ్మ చాలా మంచిది తెలుసా. చాలా మంచి. పెళ్లికి ముందే చెప్తున్నాను, నా సర్వం కోల్పోయినా గానీ నేను నీతోనే ఉంటాను స్పర్శతో. సర్వం కోల్పోయొద్దు, సర్వం ఉన్నప్పుడే ఉందో. ఎందుకు మళ్ళీ ఖర్చులకు డబ్బులు పెగలవనా? ప్రపోజల్ ఎలా చేస్తారు తెలుసా? ఫస్ట్ ఎలా ప్రపోజ్ చేయాలో నేను. స్పర్శ, నీకు చెప్పానా? నిజంగా నాకు ఎక్స్పీరియన్స్ ఉంటుంటే నేను ప్రపోజ్ బాగా చేసేటోని కదా. చెప్పలేకపోతానంటే అర్థం ఏంటి? నీకు ఎక్స్పీరియన్స్ లేదు అని. ఎగ్జాక్ట్లీ. నీకు చెప్పడం రాదు, నేనే అర్థం చేసుకోవాలి. సరే, ఇవ్వ వాటర్ బాటిల్. ఎంతకన్నా బాగా ఎలా ప్రపోజ్ చేస్తాను నేను ఇంకా.
అలా కాదు, ఎక్స్పీరియన్స్ లేదన్నా ఇక చాలు, ఈ హైలైట్ బాటిల్ తిప్పేద్దా, ఇంక ఆగద్దు. ఇప్పుడు టర్న్ నీకే. ఓకే, నాకు బిర్యానీ వస్తుంది. బిర్యానీ వచ్చిందిరా, తినేస్తా. మీట్ వచ్చింది. లేదు, బిర్యానీ వచ్చింది. నీ కళ్ళు పోయినాయేమో. నా కళ్ళు అసలు బాగా కనిపిస్తా ఉంటాయి. నీ కళ్ళు కలబంద అయిపోయినాయి, అందుకే నీకు కనబట్లేదు. బిర్యానీ వచ్చింది. బిర్యానీ వచ్చింది నాకు. బిర్యానీ వచ్చింది, అయితే తినేయండి. బిర్యానీ నేను ముందు తినే బదులు నీకు పెడితే బాగుంటదేమో. నీకో స్పూను, నాకో స్పూను. సారా, నాకు అర్థమైంది. బిర్యానీ చాలా బాగుంది కదా, నీకు తెలుసు కదా ఇదంటే నాకు ఇష్టం నీకు చాలా ఇష్టం. అందుకే నీ మనసు నాకు తెలుసు కాబట్టి నీకు నచ్చిన, నువ్వు మెచ్చిన ఫుడ్ తెచ్చుకొచ్చా. అమ్మాయి ఫేవరెట్ కలర్ ఏంటి చెప్పు. అంత గట్టిగా అడిగితే ఏం చెప్తాను? తెలీదు. బ్లాక్. ఎందుకో చెప్పనా, మొన్న బ్లాక్ డ్రెస్ లో చూసా, ఎంత హాట్ ఉన్నో తెలుసా? అది డ్రెస్ కాదమ్మా, శారీ. సార్ ఏంటో, నువ్వు దేశముద్ర సినిమాలో వైశాలి ఇలా మొత్తం కప్పుకున్నా, నా కళ్ళతో చూడు మామ అన్నట్టే ఫ్రాక్ లో కనపడ్డావు. అర్థం కావట్లేదు, అంతా మట్టి మట్టి. ఆ మట్టి రాసేసుకుంటాను. నాకు ఆ మట్టి కావాలి, నాకు ఆ మట్టి కావాలి. ఈ మట్టి అప్పుడే రాదు. అది రాకపోతే రెండు వెళ్ళిపోతాను. మా అమ్మ చిన్నప్పటి నుంచి అనేది, ఎందుకురా మట్టిలో ఎక్కువ తొలుతున్నావు అని. నాకు మట్టి అంటే ఇష్టం అమ్మ అని మా అమ్మకి చెప్పేవాడిని. ఆ మట్టి నేనే కదా, నాకు తెలుసు. ఇప్పుడు నేనే తిప్పుతా. ఇప్పుడు నీకు టర్న్. ఏయ్ వావ్, బిర్యానీ వచ్చింది. ఇప్పుడు టర్న్ నీకే. ఓకే, తగిలేసింది. ఆగు. వండారు సరిగ్గా కాదు. ఏం సరిగ్గా ఏం చంపేస్తావా? చంపేస్తా. నీ రివెంజ్ తీర్చుకోవడానికి ఇదే టైమా? తర్వాత తిరిగి నీ కాళ్ళు అట్టుకుంటానే తెప్పనివ్వే. ఇప్పుడే పట్టుకో. కాలిపైకి ఎత్తున. అమ్మయ్య, అవి కింద. అమ్మయ్య, కాలు నొక్కుతుంటే బలంది. కానీ ఇగో తిప్పుకో. చెప్తా, ప్రతి కుక్కకో రోజు వస్తుంది. ఈ రోజు ఇక్కడ వచ్చింది. పన్నీర్ బిర్యానీ తినరా, నీకు తినేవి వస్తున్నాయి అన్ని. వాళ్ళ ఇన్ని బిర్యానీలు తింటే లావ్ అయిపోతాను. నేను ఉన్నాను కదా క్యాలరీస్ బర్న్ చేయడానికి. ఏంటి జిమ్ కి తీసుకెళ్తా డైలీ. ఎర్లీ మార్నింగ్ 6 o'clock 5 o'clock నుంచే స్టార్ట్ అవుతుంది జిమ్. లేదు, నేను 1 o'clock లేస్తా. వాళ్ళకి కూడా బాగానే ఉంటుంది జిమ్. ఇంట్లోనే పెట్టేస్తా జిమ్ అయితే. మిడ్ నైట్ ఎవరు చేయరు. నేను చేస్తా. నేను టీవీ పెట్టుకొని థ్రెడ్మిల్ మీద నడుస్తుంటా 1 గంటకి. లేదు, నేను ఆఫ్టర్నూన్ తింటా. ఆఫ్టర్నూన్ అయినా బాగానే ఉంటది. ఆవిడ కూడా బాగా బర్న్ అవుతాయి క్యాలరీస్. ఇది కొంచెం ఎటే వెళ్ళిపోతుంది. వాళ్ళు ఫస్ట్ నుంచి అటే ఉన్నారు పింకీ. నువ్వే ఎటో ఉన్నావు. ఎలా బాగుంది? చాలా బాగుంది. అవన్నీ కాదు, నిజం నచ్చాడా నచ్చలేదని మాత్రం ఇదిరా, చెప్పకు. ఇది నువ్వు గట్టిగా అడగాల్సింది. అడుగు. ఎంత ఎగవైనా కానీ అంతో కొంత మంచోడే. మంచోడని చెప్పాను కదా. అయితే ఓకే, చెప్పు. పక్కింటి పద్మకి పువ్వు ఇచ్చి ఉండొచ్చు, కవితకి కమలం ఇచ్చి ఉండొచ్చు, నీకు మాత్రం తన హార్ట్ ఇచ్చాడు. గుండెల్లో నిన్నే మోస్తున్నాడు తెలుసా. ఏం చెప్తున్నావు తెలుసా? నేనేం చెప్పాను? రీటా కోసం చెప్పానా, రియా కోసం చెప్పానా, ప్రజ్ఞ కోసం చెప్పానా, పావని కోసం చెప్పానా? జస్ట్ కవిత కోసం చెప్పాను అంతే కదా. చెప్పనా అంటూ మొత్తం నా సెట్టాలన్నీ బయట చెప్పేస్తున్నావు. వచ్చేది కూడా రాకుండా పోతే ఆగు. ఇగో ఏం చెప్పినా గానీ నా గుండె ఎప్పుడు నీతోనే కొట్టుకుంటది. ఎన్నున్నా పర్లేదు, నాకు వంట చేయడం రాదు. నేను చేస్తాను. నాకు గిన్నెలు తోమడం కూడా రాదు. నేను ఉదయాన్నే లేచి మొత్తం అన్ని తోవేస్తా కడిగేస్తా. కానీ ఒకటి మాత్రం వచ్చు, గొడవ పడతాం మాత్రం వచ్చు. నువ్వు గొడవ పడినప్పుడు కూడా నేను కామ్గా ఉంటారా? నేను గొడవ పడినప్పుడు నువ్వు గొడవ పడాలి. పడినప్పుడు నాకెందుకు? పో బాయ్. అయ్యో, ఎంత బాధ వచ్చింది తెలుసా నీకు? కాదురా, గొడవ పడినప్పుడు పడనంటే కదా ఉంటారు. నేను కామ్గా ఉంటానంటే ఏంటి? అంటే అమ్మాయిలకి బోర్ కొట్టినప్పుడల్లా గొడవ కావాలన్నమాట, అందువల్ల గొడవ పెట్టుకుంటారు. నువ్వు గొడవ పడినావు కదా, అందుకే వెళ్ళిపోయింది. గొడవ పడితే అమ్మాయిలకి ఇష్టమా? ఎస్, వాళ్ళు టైం పాస్ కోసం గొడవ పడతారు. ఈ జీవితంలో అమ్మాయిలు నాకు ఒక్కరికే అర్థం కారు అనుకున్నాను. ప్రపంచంలో ఏ అబ్బాయికి అమ్మాయి అర్థం కాదు. ఎందుకంటే అది చదవలేని ఒక పుస్తకం. సో
అది అయిపోయింది. నేను నా బాధలో నేను పడతాను. ఈసారి నెక్స్ట్ టైం డేట్కి వెళ్ళినప్పుడు పొర్రపాటును కూడా ఆ దరిదాపులు 100 కిలోమీటర్ల రేడియస్ లో ఉండకుండా నేను చూసుకుంటాను. నువ్వు చూసుకుని అవసరం లేదు, నేను వచ్చేస్తుంటానులే. నువ్వు చూసుకున్నా చూసుకోకపోయినా ఓకేనా? ఎంత ఎలక్ట్రిక్ కార్ వేసుకొని తిరిగితే ఫ్రీ అయితే మాత్రం వచ్చేస్తావా? లేదు, ఆధార్ కార్డు ఉంది నాకు. చూపించుకుని వచ్చేస్తావా? బస్ ఎక్కొచ్చేస్తా. వచ్చాయి. ఓకే గైస్, చూసారు కదా, కోంపల్లి దగ్గరలో ఉన్నటువంటి గుండ్లపోచంపల్లి దగ్గర ఏరియాలో ఉన్నటువంటి హడ్సన్ హైవ్ లో ఇవాళ మనం టేస్ట్ చేసిన ఫుడ్స్ చూసారు కదా. సో ఇవన్నీ టేస్ట్ చేయాలంటే ఖచ్చితంగా ప్రతి కపుల్, ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు, ఫ్యామిలీస్ కి అందరికి అనుకూలంగా ఉండే అన్ని డిషెస్ కూడా ఇక్కడ అవైలబుల్ లో ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఇంకొక ఎపిసోడ్ లో ఇంకొక మంచి రెస్టారెంట్ తో ఇంకొక మంచి థీమ్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అండ్ దెన్ టేక్ కేర్. దిస్ సైనింగ్ ఆఫ్ నితిన్ కృష్ణ విత్ మీ నా డేవిడ్ దయ్యం. బై. తెలుసా తెలుసా ప్రేమించాలని, తెలుసా తెలుసా ప్రాణం నువ్వని. నా మనసులో ఉన్న మాట నీకు తెలుసా? తెలీదు. ప్రపంచంలో ఉన్న అడ్డమైన విషయాలన్నీ తెలుసుకుంటావు. నా మనసులో ఏముందో మాత్రం తెలుసుకో. ఒక్క బుద్ధి తక్కువ పని చేయను నేను. నీ బెస్ట్ ఫ్రెండ్ నేను ఎమర్జెన్సీ పర్పస్ కాల్ చేసాం. ఇప్పుడు నువ్వు ఎవరి దగ్గరికి వెళ్తావు? ముందు నేను హామా దగ్గరికి వస్తా. వచ్చేటప్పుడు ఏం తీసుకొస్తావు మరి నాకు? మల్లెపూలు. ఎమర్జెన్సీ పర్పస్ లో మల్లెపూలు ఏంటి నితిన్? అదేంటి ఎమర్జెన్సీ అన్నావు కదా, ఏం ఎమర్జెన్సీ నాకేం తెలుసు. ఈయనెవరు? ట్రైల్ 1 అయిపోయింది కదా, ట్రైల్ 2 అన్నమాట. అనగనగా ఒక ఓఆర్ఆర్, ఆ ఓఆర్ఆర్ పక్కనే ఉంది ఒక కోకాపేట్ పక్కన పంది పిల్ల లాంటి హేమ అనే ఒక అమ్మాయి. పందెపిల్ల లాంటి హేమ ఏంటి? ఒక అమ్మాయి ఎవరమ్మా పైనుంచి ఊడిపడిందా అనుకున్నాను, స్వర్గం నుంచి. అచ్చం ఓ రోజు లాగుంది. తర్వాతే తెలిసింది పందిపిల్లని. హేమ, నీ చితికి నిప్పు పెట్టే అవకాశం నా కొడుకు ఇస్తావా? రీల్లో చూసి కాపీ కొట్టారా? లేదు, నిన్ను చూసాక అయ్యా తన్నుకొచ్చేస్తున్నాను. ఇంకేం వచ్చేస్తాయో. ఈసారైనా కానీ ఏదో ఒక స్వీట్ వస్తే బాగుండు. దా. నువ్వు తినవగానే నీకు టాస్క్ ఇస్తా. ఓకే. నీ స్టోరీలో ఐఎమ్ కమిటెడ్, ఐఎమ్ మ్యారీడ్, ఐ హావ్ ఆల్రెడీ 2 sons.